నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్‌లు ఉన్నాయి కదా. ఈ స్కూళ్ళకు సంబంధించి దసరా సెలవులు అయితే ఉంటాయి కదా. ఈ దసరా సెలవులకు సంబంధించి తేదీలు అయితే ప్రకటించడం జరిగిందనమాట. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో దానికి సంబంధించిన తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దసరా సెలవులు ఉంటాయి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మనకు టీడీపీ ప్రభుత్వం అయితే అధికారంలోకి రాకముందు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అనమాట. అయితే దీనికి సంబంధించి అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. అర్హులకు పెన్షన్ అందేలా చూసేందుకు త్వరలో సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. సెర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అనంతరం మంత్రి అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఇతను ఏమని మాట్లాడాడని మనం చూసుకున్నట్లయితే పెన్షన్ అందని వారికి పెన్షన్ అయితే ఇస్తాము, అలాగే 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసే విషయం పైన చర్చిస్తున్నామని, 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు సుమారుగా 15 లక్షల మంది అయితే ఉన్నారు, త్వరలోనైతే వారికి పెన్షన్ ఇవ్వడంపై మార్గదర్శకాలు రూపొందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇక దసరా సెలవుల విషయం చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు అనేది వచ్చే నెల అంటే అక్టోబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అయితే ఉంటుందన్నమాట. అంటే 14వ తేదీన స్కూల్ అయితే రీఓపెన్ అవుతాయి. ఇది ఫ్రెండ్ మనకు ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.